ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెమలకల్లు అనే ఊర్లో ఉన్నామండి. ఇప్పుడు ఈ రోడ్డు వచ్చేసి మండిపూడి వెళ్ళిద్ది. ఇక్కడ మనకి ఎకరం సేల్కి వచ్చిందండి. తార్ రోడ్ ఫేస్ అండి. ఎకరం ఒకటే బిట్టు. ఇటు వెళ్తే మనం డైరెక్ట్గా మండిపూడి వెళ్తాం. ఇటు వచ్చేసి మనం నెమలకల్లు వెళ్తామండి. ఈ పక్క నెమలకల్లు వెళ్తాం. ఇది అక్కడ నెమలకల్లు 0.6 అనేది కదా, ఇదే పక్కనే అండి. అది కనపడేది ఊరండి, నెమలకల్లు ఊరు. అయితే ఇక్కడ మనకి ఎకరం వచ్చింది ఫ్రెండ్స్. ఇది రోడ్డు పక్కన, తార్ రోడ్డు పక్కన చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇక్కడ తాడి చెట్లు ఉన్నాయి కదా, ఈ తాడి చెట్లు కాడ నుంచి ఇదిగోండి గిను చివరికి అదిగోండి అక్కడ 3 గట్లు ఉన్నాయి చూడండి. ఆ 3 గట్లు కరెక్ట్గా జూమ్ వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఈ 3 గట్లు కలిపి ఎకరం అనమాట. ఈ పక్క వచ్చేసరికేమో ఇదిగోండి ఇది గట్టు. ఈ గట్టు నుంచి అదిగోండి ఆ చివరికి ఆ చివరి దాకా అండి. చూడండి కెమెరా చూపిస్తున్నా, కొంచెం జూమ్ వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. అది ఆ చివరి 1 2 3 మూడో గట్టు అండి. 3 గట్టు దాకా ఒకటే ఎకరం బిట్టు, స్క్వేర్ బిట్ అండి. రోడ్డు వైపు, తార్ రోడ్డు వైపు బాగుందండి. ఈ డాక్యుమెంటేషన్ అంతా బాగానే ఉంది. మేము వెరిఫికేషన్ చేసాం. మీరు వెంటనే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తార్ రోడ్డు పక్కనే ఇవి మొత్తం వచ్చేసి ఎకరం అండి, ఒకటే బిట్టు, స్క్వేర్ బిట్టు. తార్ రోడ్డు పేసి నెమలకల్లు ఇది ఉంటుంది ఊరు. అది నెమలకల్లు ఊరు అండి. జూమ్ వేసా చూడండి ఫ్రెండ్స్. అది నెమలకల్లు ఊరు పక్కన ఉంటుంది. మండిపూడు పోయే రోడ్డు అండి ఇది. అయితే దీనికి ఏంటంటే మనం పూలింగ్లో ఇచ్చుకోవచ్చు అండి. పూలింగ్లో ఇచ్చుకోవచ్చు. రేపు ఇప్పుడు పెండింగ్లో ఉంది కదా, తర్వాత పూలింగ్లో తీసుకుంటారు. లేదు ఆ పూలింగ్లో కనుక వెళ్ళకపోయినా కానీ కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే తార్ రోడ్ ఫేస్ కాబట్టి ఎప్పటికైనా ఇది మనకి ఏదైనా చేసుకోవచ్చు అండి. వెంచర్కైనా దేనికైనా ప్లాన్ చేసుకోవచ్చు. రోడ్డు పక్కన ఇదండి ఒకటే బిట్ అండి, తార్ రోడ్ ఫేసు, నెమలకల్లు ఊర్లో, నెమలకల్లు రెవెన్యూ అండి, మండిపూడి రోడ్లో ఎక్కడ ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి అటు పక్క వెళ్తే ఇటు వెళ్తే మండిపూడి వెళ్తాం అండి. ఇటు మండిపూడి వెళ్తాం. ఇటు వచ్చేసి నెమలకల్లు వెళ్తాం. ఈ రోడ్డు పక్కనే, తార్ రోడ్డు పక్కనే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.